కరువు అంటే రాయలసీమలోని అనంతపురం జిల్లా కూడా అందరికి కూడా మతికొస్తుంది. ఎన్నో వలసలు పోతున్న జిల్లా, రైతులు కానీ రైతు కూలీలు కానీ ఆత్మహత్యలు చేసుకునే జిల్లా, భూగర్భ జలాలు కూడా లేక ఎంతో రకాలను కూడా కష్టపడుతున్న ఆ జిల్లాలో ఆర్డిటి సంస్థ అనేది కూడా దాదాపుగా 55-56 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాల కూడా భూగర్భ జలాలు పెంపొందించుకోవడానికి కానీ, మరీ ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారిని అన్ని రకాల కూడా ఆ కుటుంబాలను కూడా ముందుకు తీసే దాంట్లో కార్యక్రమాలు కూడా చేపట్టి 55-56 సంవత్సరాలు అయింది. అటువంటి సంస్థకు అనేక రకాల ఒక అనంతపురం జిల్లానే కాదు, రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సేవలు కూడా అందించేది. అటువంటి సంస్థకు వచ్చేసి ఏప్రిల్ 21, 2025లో కేంద్ర ప్రభుత్వం నుంచి FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారం రెగ్యులేషన్ వెంటనే కూడా రిజిస్ట్రేషన్ కూడా నిలబెట్టి రెన్యూలు చేయకపోవడం, చేసేదే కాకుండా ఉన్నట్లు కూడా ఆ రోజు నుంచి కూడా ఫండ్స్ అన్ని కూడా ఫ్రీ చేయడం కూడా జరిగింది. కూడా అనంతపురం జిల్లా ప్రజానికం పైన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పైన కూడా పిడుగుపాటు కూడా పడింది. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే అలాగే ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అనంతపురం జిల్లాలో ఎక్కువ సేవలు అందించిందో కళ్యాణదుర్గ నియోజకవర్గంలో కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం, మే 17వ తేదీ 2025లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం, అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా బైక్ ర్యాలీనే కాకుండా ఒక పాదయాత్ర కూడా, అంటే ఏదైతే 1969లో ఎక్కడైతే కార్యక్రమంలో ఫెర్రర్ గారు ఎక్కడైతే ప్రారంభించారో, బెలుగుప్ప మండలం గొంచి తండాలో ప్రారంభించారో, అక్కడ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 19 రోజులు కూడా పాదయాత్ర కూడా చేసేసి ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి తీసుకొని రావడానికి, మరీ ముఖ్యంగా పాదయాత్ర ప్రారంభంలో కూడా అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ, అక్కడ ఉండే శాసనసభ్యుడు వాళ్ళందరూ కూడా యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఒత్తిడి మేరకు కూడా పోలీసు వారు అనేది కూడా పాదయాత్ర చేయకూడదని చెప్పేసి ఆ రోజు పాదయాత్ర ప్రారంభించిన రోజు అందరినీ కూడా నిర్బంధించడం, ముందుకు పోకుండా దాంట్లో కూడా పోలీసు వారిని కూడా వారి యొక్క వలయాన్ని కూడా ఛేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కూడా 16 రోజులు కూడా పాదయాత్ర కూడా చేసి పెద్ద బహిరంగ సభతో కూడా ఆ రోజు ముగిస్తుంది. ఆ రోజే కాదు, తర్వాత ఉరవకొండలో కావచ్చు, అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని కూడా రావడం జరిగింది. కానీ చాలా బాధాకరం ఏమంటే, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు కానీ, ర్యాలీలు కానీ, లేకపోతే రిలే నిరాదీక్షలు చేస్తున్నా, తర్వాత బైక్ ర్యాలీ చేస్తున్నా, పాదయాత్రలు చేస్తున్నా కూడా ఎక్కడ కానీ ఒక మీటింగ్ కూడా జరుపుకోకుండా అక్కడ ఉండే శాసనసభ్యులు కానీ, లేకుంటే ఈ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా పాదయాత్రలని కూడా ముందుకు పోకోకుండా కూడా చేసింది. చేయడానికి అనేకమైన ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు అనేది కూడా దాన్ని నిర్వహణ కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజల యొక్క ఒత్తిడి వల్లనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఈరోజు FCRA అనేది కూడా రెన్యూల్ చేస్తూ కూడా నిన్న కూడా నిర్ణయం కూడా తీసుకొని సేవలు అనేది కూడా యథాతథంగా కూడా కొనసాగించాలని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు. కానీ ఈరోజు అందరూ నేను ఒకటే చెప్తున్నాను, ప్రజాస్వామ్య పద్ధతిలో చేసేదానికి ప్రతి ఒక్కదానికి కూడా అక్కడ మంచి కార్యక్రమాలు కూడా, ఆ జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలు కూడా, ఎందుకంటే అక్కడ ఆర్డిటి సంస్థ అనేది కూడా ప్రభుత్వానికి ధీటగా ఒక ప్యారలల్ సంస్థ కూడా అక్కడ సేవలు అందించేది, అనేక రకాలు కూడా తీసుకుని అటువంటి సంస్థ కూడా కావాలని చెప్పేసి ప్రజల తరపున కూడా మేము అనేది కూడా ఇవన్నీ ఈ నిరసన కార్యక్రమాలు కానీ ఒత్తిడి కార్యక్రమాలు కూడా చేస్తా అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కూడా అడ్డంకులు కూడా తీసుకొని కూడా వచ్చేసింది. ఈరోజు కూడా వచ్చేసింది ప్రతి మంచి కార్యక్రమం కూడా. ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఏదేమైనా కానీ చివరికి అనేది కూడా తీసుకొచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకున్న దానికి పైన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా చేస్తున్నాను. ఇదే కాదు, మొట్టమొదటి నుంచి కూడా మన
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏ పరిస్థితుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడం అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా మాకు అక్కడ అనంతపురం జిల్లాలో కూడా సూచనలు కూడా చేస్తున్నాడు. ఆ సూచనల ప్రకారమే మేమందరూ కూడా అక్కడ కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేశాం. అనేక రకాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు చేశాం. అలాగే జిల్లా కేంద్రంలో అన్ని కూడా చేసేసి ఈ రోజు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్ ఈ నెల 10వ తేదీ కూడా ఒక కళ్యాణదుర్గ నియోజకవర్గం కుందుర్పులోనే 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేరుగా ప్రధానమంత్రికే వెంటనే కూడా రెన్యూల్ చేయండి ఆర్డీటీ సంస్థను అని చెప్పేసి కూడా ఆ ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే ప్రారంభం చేశామో అదే రోజుల్లోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపల, అంటే ఈ ఏప్రిల్ 3వ తేదీ పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి కాబట్టి ఆ ముగిసే లోపల ఈ ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించకపోతే అనంతపురం జిల్లాలో పరిపాలన కూడా స్తంభింపజేస్తాము, ప్రభుత్వం యొక్క పరిపాలన స్తంభింపజేస్తాము అని చెప్పేసి అందరినీ కలుపుకొని స్తంభింపజేస్తామని కూడా ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ తర్వాత 16వ తేదీ కూడా అక్కడ ఈరోజు అక్కడ అమిత్ షాని కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారిని కలిసడం, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో కూడా అక్కడ ఒక నిరసన కార్యక్రమం కూడా పార్లమెంటు లోపల కూడా అంటే ఆవరణలో కూడా ఒక నిరసన కార్యక్రమం కూడా రంగయ్య గారు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కలిసి కూడా నిరసన కార్యక్రమం కూడా ఇవ్వడం కూడా జరిగింది. అమిత్ షాను కూడా కలిసి ప్రత్యేకంగా కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు వచ్చిన దానికి కూడా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ నేను చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇటువంటి ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో కడకు వారు అటువంటి 55 సంవత్సరాలు చేసిన కార్యక్రమంలో ఆస్తులు కూడా, ఎందుకంటే వారు హెల్త్ విషయంలో కానీ ముఖ్యంగా బత్తలపల్లి, కనేకల్లు, ఇక్కడ ఉండే కళ్యాణదుర్గ ఉండే హాస్పిటల్ని మెయింటైన్ చేయడానికి ఆస్తులు కూడా అమ్మడానికి కూడా సిద్ధమైపోయిన ఆర్డీటీ సంస్థను కూడా అటువంటి పరిస్థితి భవిష్యత్తులో చిన్న కారణాలతో తేవద్దని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.